కథ పేరు చీకటి వీధిలో ఆడిన నాటకం. భాగం 1. ఆహ్వానం. విజయవాడ సమీపంలోని చిన్న గ్రామం అంతరాలపాడు. ఆ గ్రామం గురించి పెద్దగా ఎవరూ వినరు. కాని అక్కడి మాధవ అనే కథాకారుడి గురించి మాత్రం మిస్టర్ దిలీప్ రావు తెలుసుకున్నారు. దిలీప్ రావు ప్రముఖ డైరెక్టర్, హైదరాబాద్లో పేరు పొందిన థ్రిల్లర్ సినిమాల దర్శకుడు. అతని తదుపరి సినిమా కోసం ఓ కొత్త, డిఫరెంట్ కథ కావాలి. అందుకే మాధవ వద్దకు వెళ్లాడు. మాధవ ఇంటి పరిసరాలు వింతగా ఉన్నాయి. పాతకాలపు ఫ్రేములు, గడియారాలు, రాత పుస్తకాలు అన్నీ ఆ ఇంటికి ఒక చీకటి మూడ్ను ఇచ్చేవి. మాధవ నవ్వుతూ స్వాగతించాడు. మీకు ఒక కథ చెప్తాను దిలీప్ గారు. నిజమేనో కల్పితమో మీరు చెప్పాలి. కాని ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఈ కథ ఒక జీవితాన్ని మార్చింది. అది ఎవరిదో మీరు ఊహించాలి. భాగం 2. కథ మొదలవుతుంది. కథలో ప్రధాన పాత్ర సాహితి, విజ్ఞానాన్ని ప్రేమించే అమ్మాయి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆమె జూనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తోంది. ఒకరోజు ఆమె మెయిల్లో ఓ ఆహ్వానం వస్తుంది. చీకటి వీధిలో ఒక పురాతన నాటకం ప్రదర్శన, ఓ రహస్యాన్ని వెల్లడించబోతుంది. అది చాలా వింతగా, పాత టైపింగ్ స్టైల్లో రాసిన ఇన్విటేషన్. అడ్రస్ మాత్రం క్లియర్గా ఉంది. 3వ వీధి, ముస్లిం బస్తీ పక్కన, పాత దర్గా ఎదురుగా ఉన్న ఖాళీ భవనం. సాహితీ డేర్ చేసి అక్కడికి వెళుతుంది. భవనం తలుపు తీసిన వెంటనే ఓ వింత సౌండ్. లోపల నలుపు గదుల్లో కొద్దిమందే ఉన్నారు. రంగస్థలం మధ్యలో ఒక వ్యక్తి, చెరిపిపోతున్న ముసుగు ధరించిన నటుడు. ఆ నాటకం పేరు అతడు ఎవరు? నాటకం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఒక్కసారిగా ఒక నటుడు కింద పడతాడు. కాని అది నటన కాదు. నిజంగా అతను చనిపోతాడు. ప్రదర్శన ఆగిపోతుంది. ప్రేక్షకులు భయంతో పారిపోతారు. కాని సాహితీ మాత్రం అక్కడే ఉండిపోతుంది. భాగం 3. నాటకం వెనుక రహస్యం. పోలీసులు విచారణ ప్రారంభిస్తారు. కాని విచిత్రంగా ఆ ప్రదర్శన జరిగిందనే ఆధారమే కనిపించదు. బిల్డింగ్ ఖాళీగా ఉంది, తలుపులు మూసి ఉన్నాయి. ఎవరూ అక్కడ నాటకం చేశారనే జాడలేదు. సాహితీ ఫోటోలు తీసిన ఫోన్ కూడా బ్లాంక్, ఒక్క ఫోటో లేదు. ఆమె మానసిక ఒత్తిడిలో పడుతుంది. కాని ఆహ్వానం పంపిన మెయిల్ను విశ్లేషిస్తే ఒక పేరు కనిపిస్తుంది. ఎన్వి మాధవ్. అదే మాధవ కథాకారుడి పేరు. సాహితీ మాధవను కలవడానికి విజయవాడ వస్తుంది. మాధవ మాత్రం నవ్వుతాడు. ఇది కథే గదా కదా మేడం. కానీ నిజంగా ఆ నాటకం చూశారా? అక్కడే ట్విస్ట్. మాధవ చెప్పిన కథలోని పాత్ర సాహితీ, అదే జర్నలిస్టు. అంటే అతను ముందే ఆమె గురించి ఎలా రాశాడు? ఆమె అనుభవించిన సంఘటన ఒక కథేనా? లేక మాధవకు టైం ట్రావెల్ వంటి శక్తులున్నాయా? భాగం 4. నిజం తెలుసుకున్నాక. సాహితీ మాధవ పుస్తకాల షెల్ఫ్ ఓపెన్ చేస్తుంది. అక్కడ అతడు ఎవరు అనే పుస్తకం ఉంటుంది. దాని చివరి పేజీలో సాహితీ పేరు, ఆమె ఫోటో మరియు తాను మాధవను కలవబోతున్న తుది రోజు అన్న డెస్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఈ కథలో చివరి విషయం మీ చేతుల్లో ఉంది అంటాడు మాధవ. మీరు నిజం విశ్వసిస్తారా? లేక కథ అనిపించి ఊరుకుంటారా? సాహితీ పుస్తకాన్ని తీసుకుని వెళుతుంది. 3 రోజుల తరువాత మాధవ మిస్సింగ్. అతని ఇల్లు ఖాళీ, పుస్తకాలు లేవు, అతని ఉనికి గురించి ఎలాంటి ఆధారాలు లేవు. ముగింపు. ఆ కథ నిజమా, కల్పితమా అన్నది ఎప్పటికీ రహస్యంగా మిగిలిపోతుంది.